నమస్కారం. మనం ఇప్పుడు చెప్పబోయే మూవీ పేరు ఫ్రైడే ద 13th. థ్రిల్లర్ సినిమాలను ఇష్టపడే వాళ్ళకి ఈ సినిమా బాగా నచ్చుతుంది. కాకపోతే ఇందులో కొంచెం అక్కడక్కడ అడల్ట్ కంటెంట్ ఉంటుంది కాబట్టి ఒకవేళ ఈ మూవీ చూడాలంటే పెద్దవాళ్ళు మాత్రమే చూడండి. ఇప్పుడు మూవీ ఎక్స్ప్లెనేషన్లోకి వెళ్దాం. ఒక లేక్ అంటే ఒక చెరువు దగ్గర కొంతమంది పార్టీ చేసుకుంటూ ఉంటారు. అందులో ఒక జంట పార్టీ నుండి బయటకు వచ్చి మేడ మీదకి వెళ్తారు సరదాగా. అప్పుడే అక్కడికి ఒక వ్యక్తి వచ్చి వాళ్ళిద్దరిపైన దాడి చేస్తాడు. వాళ్ళని అత్యంత క్రూరంగా చంపేస్తాడు. అప్పుడు సినిమా టైటిల్స్ స్టార్ట్ అవుతాయి. టైటిల్స్ అయిపోయిన తర్వాత ఒక అమ్మాయి క్రిస్టల్ లేక్ అడ్రస్ వెతుక్కుంటూ వస్తుంది. తన పేరు యానీ. తను క్రిస్టల్ లేక్లో జాబ్ కోసం వెళ్తున్నానని చెప్తుంది. అక్కడ ఒక డ్రైవరు తనని వ్యాన్ మీద లిఫ్ట్ ఇస్తారని చెప్తాడు. అయితే వ్యాన్ ఎక్కబోతుంటే ఒక పిచ్చివాడిలా కనిపించే రాల్ఫ్ అనే ఒక వ్యక్తి వచ్చి, క్రిస్టల్ లేక్ వెళ్తున్నావా, అక్కడికి వెళ్తే తిరిగి రావు అని వార్నింగ్ ఇస్తాడు. యాన్నీ అవేమీ పట్టించుకోకుండా వెళ్ళవే నువ్వు అనుకొని వ్యాన్ ఎక్కేస్తుంది. దారిలో క్రిస్టల్ లేక్కి వెళ్ళొద్దు అంటాడు అతను డ్రైవర్. అది చాలా డేంజర్ అని చెప్తాడు. అసలు అక్కడ ఏం జరిగిందో కూడా చెప్తాడు అనమాట. కానీ అదంతా చాలా కామెడీగా తీసుకుంటుంది యానీ. అక్కడ కొన్ని సంవత్సరాల క్రితం ఒక పిల్లవాడు చనిపోయాడని కూడా చెప్తాడు. అక్కడ ఆ లేక్లో కొన్ని సంవత్సరాల క్రితం ఒక పిల్లవాడు చనిపోయాడు అని కూడా చెప్తాడు. తర్వాత అక్కడికి వెళ్ళి ఇంకా కొంతమంది కూడా చనిపోయారని కూడా చెప్తాడు. అదంతా చెప్తాడు. కానీ నేను దెయ్యాలకి భయపడను, వెళ్ళి తీరతాను అని చెప్తుంది యానీ. సరే వెళ్ళెళ్ళు, నిన్నెవడో బాగు చేయలేడు అని చెప్పి అక్కడ వరకు లిఫ్ట్ ఇస్తాడు. లిఫ్ట్ ఇచ్చినందుకు థ్యాంక్స్ చెప్పి బయలుదేరి వెళ్ళిపోతుంది. అయితే తర్వాత కొంతమంది మూర్ఖులు కారులో బయలుదేరి వస్తుంటారు లేక్ దగ్గరికి. వాళ్ళు కారులో అక్కడికి వచ్చేటప్పటికి అక్కడ ఒకడు చెడ్డీతో ఉండి చెట్టును కొట్టి దాన్ని పీగడానికి ప్రయత్నిస్తుంటాడు. క్రిస్టల్ లేక్ వాడిదే అనమాట. అయితే వీళ్ళు వెళ్ళి అతనికి సాయం చేస్తారు. అక్కడి నుండి అలైస్ని పిలుస్తాడు. అతని పేరు క్రిస్టీ. ఒకరికొకరు పరిచయాలు చేసుకుంటారు. ఆ జుట్టు పోలిగడి పేరు జాక్. వచ్చిన ఆడ అమ్మాయి పేరు మెర్సీ. ఆ పూల చొక్కగడి పేరు నెడ్. అందరూ పరిచయాలు అయ్యాక వాళ్ళ రూమ్కి వెళ్ళిపోతారు. క్రిస్టీ గడికి ఎలిస్ సాయం చేస్తూ ఉంటుంది. అయితే శుక్రవారం వరకు తను వెళ్ళిపోతానని చెప్తుంది అనమాట. అయితే శుక్రవారం వరకు ఉండి తనకి ఇంకా పని చేసి వెళ్ళమని చెప్తాడు క్రిస్టీ. సరే అంటుంది ఎలిస్. తర్వాత ఈ లేక్ దగ్గరికి గట్టు దగ్గర బిల్గాడు పెయింట్ వేస్తూ ఉంటాడు అనమాట. వాడిని త్వరగా పెయింట్ వేసుకొని రమ్మని చెప్తాడు ఎలిస్. తర్వాత క్రిస్టీ గాడు వాళ్ళని ఆశ్చర్య చేసుకోమని చెప్పేసి ఊళ్ళోకి వెళ్ళిపోతాడు. తర్వాత యానీ ఒక అమ్మాయి వచ్చింది కదా ముందు, ఆ అమ్మాయి తను దారిలో వెళ్తూ ఒక జీప్ని లిఫ్ట్ అడిగి ఎక్కుతుంది. ఆ జీపు నడిపే వ్యక్తి కొంత దూరం వెళ్ళిన తర్వాత క్యాంప్ దారిని దాటి జీప్ని ముందుకు స్పీడ్గా వెళ్ళిపోనిస్తుంటారు. అది గమనించిన ఆ యానీ ఆపమని అడుగుతుంది, రిక్వెస్ట్ చేస్తుంది. కానీ ఆపపోయేసరికి బండిలోంచి దూకేస్తుంది. అయితే జీప్ నడిపే వ్యక్తి కూడా జీప్ ఆపేసి ఆ అమ్మాయి అంటే పడతాడనమాట. పరిగెత్తి ఓ చోట పడిపోద్ది. కిల్లర్కి దొరికిపోద్ది. అక్కడ కిల్లర్ కత్తితో యానీ పీకని ఓన్లీ వన్స్ పసక్ అని వేసేస్తాడు. ఇక్కడ లేక్ దగ్గరికి వచ్చిన ఆ బ్యాచ్ అందరూ లేక్లో సరదాగా ఆటలో పాటలో మొదలెడతారు. చాలా సంతోషంగా ఉంటారు. వాళ్ళకి ఏం తెలుసు, కొన్ని రోజుల్లో వాళ్ళంతా పాడెక్కేస్తారని. అయితే అందరూ లేక్ నుండి బయటికి వచ్చేస్తారు. కానీ నెడ్ మాత్రం మునిగిపోతూ ఉంటాడు. అందరూ కలిసి వాడిని కష్టపడి పైకి వెళ్తారు. కానీ వాడు అందరినీ ఫూర్స్ చేస్తాడనమాట. తర్వాత ఆయన్ని తిట్టేసి అందరూ వెళ్ళిపోతారు. తర్వాత ఎలిస్ రూమ్ లో ఏదో పని చేసుకుంటున్నప్పుడు సడన్ గా పాము చూస్తుంది. పాము చూసి అమ్మో పాము అని అరిసి కేకలేసేస్తుంది. అయితే అందరూ వచ్చేస్తారు. వచ్చేసి ఆ పాముని ముక్కలుగా నరికేస్తారు, చంపేస్తారనమాట. ఆ తర్వాత పోలీస్ అధికారి రాల్ఫ్ అనే పిచ్చివాడు గురించి వెతుకుతూ అక్కడికి వస్తాడు కదా. మొదట్లో రాల్ఫ్ యాన్నీకి వార్నింగ్ ఇస్తాడు, అక్కడికి వెళ్ళొద్దని చెప్తాడు కదా, వాడనమాట. వాడి కోసం పోలీస్ అధికారి చూస్తూ ఉంటాడు. అయితే ఈ ప్రదేశం చాలా ప్రమాదకరమైందని చెప్తాడు. వీళ్ళు ఎంటారేటి. తర్వాత ఫోన్ వస్తే పోలీస్ అధికారి వెళ్ళిపోతాడు. తర్వాత ఎలిస్ సామాన్ సర్దుంటే స్టోర్ రూమ్ నుంచి ఒకడు పిచ్చిగా మాడుకుంటూ వస్తాడు. వాడే రాల్ఫ్. వాడేమంటాడు, మొత్తం పోతారు,
ఇది శాపగ్రస్తమైన ప్రదేశం, ఎక్కడ నుండి మీరు వెంటనే దబాంగ్ దబాంగ్ అంటే దుబ్బేడి దుబ్బేడి అని చెప్పి అలా చెప్పి అక్కడ ఉన్న సైకిల్ వేసుకుని వెళ్ళిపోతాడు. పిచ్చోళ్ళే ఏదో బాగేళ్ళే అనుకుని వీళ్ళు మామూలు కూల్ అయిపోతారు. తర్వాత అక్కడ కరెంట్ పని చేయకపోతే అందరూ ఎమర్జెన్సీ జనరేటర్ రూమ్లోకి వెళ్ళి అక్కడ జనరేటర్ని ఆన్ చేస్తారు. తర్వాత నెట్గాడు బయట తిరుగుతూ అలాగా ఆ పక్కనే ఉన్న ఇంకో ఇంట్లో చెక్క ఇంట్లో అనమాట ఎవరో కనబడతారు. ఊరుకుంటాడా, ఊరుకోకుండా ఎవరో అని చూడడానికి వెళ్తాడు నెట్. ఆ సీన్ అక్కడితో అయిపోద్ది. ఆ తర్వాత జాన్ గాడు మెర్సీ వాళ్ళ గదిలోకి వెళ్ళి ఆ చెట్లు ఆడుకుంటుంటారు. అయితే వాళ్ళున్న బెర్తకి పైన ఇంకో అప్పర్ బెర్త్ ఇంకోటి ఉంటుంది. ఆ పైనే నెట్గాడు చనిపోయి ఉంటాడు. వాడి పీక కూడా పసక్ అయిపోయి ఉంటుంది. మిగతా వాళ్ళు బయట హాల్లో పాచికల ఆట ఆడుకుంటూ ఉంటారు. అయితే ఇక్కడ రూమ్లోని వీళ్ళు ముచ్చట్లు అన్నీ అయిపోయిన తర్వాత, వాళ్ళ పనులన్నీ అయిపోయిన తర్వాత మెర్సీ వాష్రూమ్కి వెళ్ళొస్తానని చెప్పి వెళ్తుంది. ఆ గదిలో జాన్ గాడు ఒక్కడే ఉంటాడు. మంచం కింద నుంచి ఒక చెయ్యి వచ్చి వాడి నుదురు నొక్కి అక్కడ కింద నుంచే వాడి పీకలోకి చిన్న సోలం పసక్కని దింపేస్తారనమాట. తర్వాత మెర్సీ వాష్రూమ్లో బయట శబ్దం అయితే ఏదో శబ్దం అవుతుంది అని చెప్పి బయటకు వచ్చి వస్తుంది. ఎవరొచ్చారా అని వెతుకుతుంది. ఎవ్వరు కనబడరు. వెనక్కి తిరుగుతుంది. అంతే, ఒక గొడ్డల పోటుతో దాని ముఖం మీద పసక్ దిగిపోద్ది. అక్కడితో ఆ సీన్ అయిపోద్ది. తర్వాత పాచికలాడుతున్న బ్రెండా కూడా వాష్రూమ్కి వెళ్తుంది. దీనికి పని పాట లేదు. ఇంకా అక్కడికి వెళ్ళి పళ్ళు తోగుంటుంది. తర్వాత తన రూమ్కి వెళ్ళిపోతుంది. ఈలోగా తన క్రిస్టల్ లేక్ తిరిగి వస్తున్న క్రిస్టీ తన వ్యాన్ ఆగిపోతుంది. దారిలో పోలీస్ కార్ని ఆపి లిఫ్ట్ అడిగి వస్తుంటాడు. ఇక్కడ చూస్తే బ్రెండా తన రూమ్లో ఉంటే ఎవరో చిన్న పిల్లవాడు హెల్ప్ హెల్ప్ అని అరుస్తూ ఉంటాడు. అది విని తను టార్చ్ లైట్ పట్టుకొని వర్షంలో బయటికి వెళ్ళి వెతుకుతుంది. ఎవడరా పిలుస్తున్నాడు హెల్ప్ హెల్ప్ అని అనుకుంటూ చూసుకుంటూ వెళ్తుంది. కొంత దూరం వెళ్ళాక పెద్ద పెద్ద లైట్లు ఒకేసారి దాని ముఖం మీద వేస్తారు. అయితే ఎవరో తన దగ్గరికి వస్తున్నట్టు వినిపిస్తుంది. బ్రెండాకి ఊరుకుంటుందా? ఊరుకోదు, గట్టిగా అరిచేస్తుంది. అక్కడితో సీన్ అయిపోద్ది. ఆ రుక్మిని, బిల్లిగాడు, ఏలిస్ బ్రెండాని వెతుక్కుంటూ బయలుదేరేస్తారు. వీళ్ళు వెతుకుతుంటారు. ఆ పక్కనున్న ఇంట్లో మంచం మీద రక్తంతో ఉన్న గొడ్డలే చూసి కంగారు పడతారు. మిగతా వాళ్ళని కూడా వెతకడం మొదలెడతారు. అయితే ఒక్కొక్కరు చనిపోతున్నారు కదా, వీళ్ళకి అప్పుడే తెలుస్తుంటారు. తర్వాత పోలీసులకు ఫోన్ చేద్దామని ఆఫీస్ రూమ్లోకి వెళ్తారు. ఫోన్లు ఏమీ పని చేయవు. సరే కారు మీద వెళ్దాం అనుకుంటే కారు కూడా పని చేయదు. ఓ పక్క బోరున వర్షం పడుతుంటుంది. అయితే క్రిస్టీ గాడు వచ్చిన తర్వాత తన కారులో వెళ్దాం అంటాడు బిల్లిగాడు. ఇక్కడ పోలీస్ కారులో వస్తుండగా ఫ్రైడే 13th రోజున ఎక్కువ నేరాలు జరుగుతున్నాయని చెప్తాడు పోలీస్ అధికారి. తర్వాత అర్జెంట్ ఫోన్ వస్తే క్రిస్టీని అక్కడే దింపేసి వెళ్ళిపోతాడు పోలీస్ ఆఫీసర్. క్రిస్టీ ఒంటరిగా నడుచుకుంటూ లేక్ బోర్డు దాకా వచ్చేస్తాడు. అయితే అక్కడికి వచ్చేసరికి ఎవరో తన ముఖం పైకి లైట్ వేస్తారు. తర్వాత అతన్ని కూడా పసక్ చేస్తారు కిల్లర్. అయితే ఇక్కడ ఇంట్లో కరెంటు పోయింది. కరెంటు పోతే జనరేటర్ చెక్ చేయడానికి వెళ్తాడు బిల్లు. ఇంట్లో ఒంటరిగా ఉంటుంది ఎలిస్. తర్వాత కాఫీ తయారు చేసుకుంటుంది. కాఫీ తాగుతో సరదాగా హ్యాపీగా ఉంటుంది. వర్షం కదా. బిల్లిగాడు ఎంతకీ రాకపోయేసరికి వాడిని వెతుక్కుంటూ జనరేటర్ రూమ్లోకి వెళ్తుంది. అక్కడ బిల్లిగాడు కన్నుకి బాణం దిగి పైనుంచి కిందకి వేలాడుతూ చచ్చిపోయి ఉంటాడు. ఎలిస్ బయటపడి అరుచుకుంటూ పరిగెత్తు పారిపోయి తన గదికి వచ్చేసి అన్ని తలుపులు బిడాయించేసి కూర్చుంటుంది. తర్వాత కిటికీలో నుండి బ్రెండా శవాన్ని లోపలికి పడేస్తాడు హంతకుడు. ఎలిస్ బయటపడి పరిగెత్తుకుంటూ హాల్లోకి వచ్చేటప్పటికి బయట జీప్ రావడం చూసి క్రిస్టీగాడే వచ్చాడనుకొని తలుపు తీసుకొని కారు దగ్గరికి వచ్చేస్తుంది. జీప్లో నుండి దిగింది క్రిస్టీగాడు కాదు, ఒక లేడీ దిగుతుంది. ఓయ్ ఎవరివే నువ్వు అని అడుగుతుంది. నేను మిస్సెస్ ఓర్హీస్ను, క్రిస్టీగాడి ఫ్రెండ్ అని అంటుంది. ఆవిడికి ఏడుస్తూ మొత్తం చెప్పేస్తుంది ఏలిస్. ఎక్కడి నుండి వెళ్ళిపోదామని అడుగుతుంది. అయితే అవసరం లేదు, లోపలికి వెళ్ళి చూద్దాం అసలు ఎలా ఉందో అని చెప్పేసి లోపల తీసుకెళ్తుంది ఓర్హీస్. అక్కడ ఉన్న శవాన్ని చూస్తుంది. ఇక్కడ ఎవ్వరూ ఉండకూడదు. అయితే ఒకప్పుడు ఒక పిల్లవాడు ఈ లేక్లో ఈత కొడదామని వచ్చాడు. అక్కడ ఉన్న కౌన్సిలర్లు వాడిని పట్టించుకోక వాళ్ళ సరసాల్లో మునిగిపోయారు. అప్పుడు ఆ పిల్లవాడు ఈ లేక్లో మునిగి చనిపోయాడు. వాడి పేరే జాసన్. నేను అప్పుడు ఇక్కడే వంట చేస్తున్నాను. నేను వంట మనిషిని. అప్పటి నుండి ఇక్కడికి ఎవరు వచ్చినా వాళ్ళు చనిపోతుంటారు అని చెప్పింది
బోర్హెస్. తర్వాత జేసన్ మునిగిపోవడం గుర్తుకొస్తుంది ఆవిడికి. జేసన్ నా కొడుకు అని చెప్తుంది. ఈ రోజు వాడి పుట్టినరోజు అంటుంది. క్రిస్టీ గడు ఎక్కడున్నాడు అంటే తెలియదు అంటుంది. నా కొడుకు మీలాంటి బాధ్యతలు లేని వాళ్ళ వల్లే చనిపోయాడు అని చెప్పి ఎలిస్ మీద కత్తితో దాడి చేస్తాడు. ఎలిస్ అక్కడ ఉన్న రాడ్ తీసుకొని దాన్ని 4 బాదులు వ్యాధి బయటికి పరిగెత్తుకుంటూ పారిపోతుంది. బయట ఎక్కడ చూసినా శవాలే కనబడతాయి. వీళ్ళతో పాటు వచ్చిన వీళ్ళు శవాలు. ఊర్హిస్లోకి జాసన్ గడి ఆత్మ ప్రవేశించి మాట్లాడుతుంటుంది ఊర్హిస్. తర్వాత ఏలిస్ని పట్టుకుంటుంది. ఇద్దరు టపా 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 కొట్టుకుంటారు. తర్వాత ఏలిస్ పారిపోయి మళ్ళీ ఇంట్లోకే వచ్చేస్తుంది. తర్వాత స్టోర్ రూమ్లోకి వెళ్ళి వచ్చి దాక్కుంటుంది కిందకి. అక్కడ కూడా తలుపులు బద్దలు కొట్టుకుని వచ్చేస్తుంది ఊర్హిస్. ఏలిస్ మీద దాడి చేస్తుంది. అక్కడున్న పెనంతో దాని తలపై ఒక టపేలు అని ఇస్తుంది. వెంటనే ఊర్హిస్ అరుస్తూ అక్కడక్కడే పడిపోద్ది. ఇలాంటి సినిమాల్లో విలన్లు అవకాశం వచ్చినా కూడా అంత త్వరగా చంపరు. ఎందుకో ఆ ఒక్కటి వేసింది మళ్ళీ ఇంకో 2-3 దెబ్బలు వేసేయచ్చు కదా, చచ్చూరుకుంటుంది. అలా కాకుండా ఒక దెబ్బతో పడిపోయింది కదా అని చెప్పేసి మళ్ళీ పారిపోద్ది. తర్వాత ఏలిస్ పరిగెత్తుకుంటూ లేక్ దగ్గరికి వచ్చేస్తుంది. మళ్ళీ వెనక నుండి పెద్ద కత్తితో దాడి చేస్తుంది ఊర్హిస్. ఎలాగైతే దాంతో పోరాడి ఊర్హిస్ తీసుకొచ్చింది కదా కత్తి, దాన్ని తీసుకొని ఊర్హిస్ తన తలకాయని కొబ్బరిబండని తెంపినట్టు తెంపేస్తుంది ఏలిస్. అది చచ్చిన తర్వాత అక్కడే లేకలో ఉన్న పడవలోకి ఎక్కి నిద్రపోతుంది. తెల్లవారగానే పోలీసులు కారులో వచ్చి తనని దూరం నుంచి పిలుస్తారు. ఏలిస్ లేచిన వెంటనే ఆ సరస్సులో ఉండి ఎప్పుడో చనిపోయాడు కదా జాసన్ గాడు, ఆడు లేచి ఏలిస్ని సరస్సులోకి లాగేస్తాడు. అంతే. తర్వాత ఏలిస్కి మెలకు వచ్చేటప్పటికి తను హాస్పిటల్లో మంచంపై అంటాడు. పోలీస్ ఆఫీసర్ వచ్చి మీ వాళ్ళంతా చనిపోయారని చెప్తాడు. మరి ఆ పిల్లవాడు జాసన్ కూడా చనిపోయాడా? వాడే నన్ను చెరువులో లాగేశాడు అని చెప్తాడు. పోలీస్ ఆఫీసరు అక్కడ ఏ పిల్లవాడు లేడు అని చెప్తాడు. అయితే వాడు ఇంకా అక్కడే ఉన్నాడనమాట అంటుంది ఆశ్చర్యంగా. తర్వాత ఆ సరస్సును చూపుతూ సినిమాని ఎండ్ చేస్తాడు. అయితే ఈ సినిమా మంచి థ్రిల్లింగ్గా ఉంటుంది. తక్కువ బడ్జెట్తో తీసినా కూడా అప్పట్లోనే చాలా ఎక్కువగా కలెక్ట్ చేసింది. ఇలాంటి వీడియోలు మీకు మరిన్ని కావాలంటే మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోవాలి. బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోవాలి. లైక్ చేసి షేర్ చేయండి. అప్పుడే మేము ఇంకా మంచి మంచి సినిమాల వీడియోల్ని మీ ఎక్స్ప్లెనేషన్గా తీసుకొస్తాం.